శ్రీకృష్ణ నగర్ వాసులకు, భవానీపురం వాసులకు, వేమారెడ్డి నగర్ కాలనీ వాసులకు, సోనియా గాంధీ నగర్ కాలనీ వాసులకు పేరు పేరున శ్రీకృష్ణ నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ దసరా నవరాత్రి మహోత్సవాలలో ఈ సంవత్సరము 6వ సంవత్సరము అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో యొక్క అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన యొక్క అమ్మవారు అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం 6వ సంవత్సరము అంగరంగ వైభవంగా 11 రోజులు పూజలు అందుకోబోతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి యొక్క అమ్మవారి యొక్క కృపకు భాగ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు 22వ తారీఖు సోమవారం 2025 అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, అంటే బాలలు చిన్నపిల్లలు ఆడుకునే బాలల అమ్మవారిగా అలంకరణ జరుగుతుంది. మంగళవారం నాడు గాయత్రి మాతగా, బుధవారం నాడు అన్నపూర్ణేశ్వరిగా, గురువారం నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుతున్నాం. గురువారం సాయంత్రం అమ్మవారు కాత్యాయని దేవిగా, శుక్రవారం నాడు మహాలక్ష్మిగా, అదే రోజు సాయంత్రం 6:30కి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి శనివారం నాడు అమ్మవారు లలితా పరమేశ్వరిగా, ఆదివారం నాడు మహాచండిగా, సోమవారం నాడు సరస్వతీ దేవిగా, మంగళవారం నాడు దుర్గాదేవిగా, బుధవారం నాడు మహిషాసుర వర్ధినిగా, గురువారం నాడు శ్రీ రాజరాజేశ్వరిగా నిత్యము ప్రతిరోజు ఒక్కొక్క రూపము అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము 11 రోజులు అమ్మవారు 11 రూపాలలో దర్శనమిస్తుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి యొక్క అమ్మవారి యొక్క కృపకు భాగ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇయర్ 11 days ఇప్పుడు అమ్మవారు ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు అని చెప్పి 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము 11 రోజులు వచ్చింది. ఇది ఒక మన అదృష్టము. 50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 11 రోజుల కార్యక్రమం వచ్చింది. అమ్మవారి యొక్క రూపాలు 11 ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మాత్రం మనము 9 రూపాలలోనే శరన్నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ తెలిసిన రూపాలు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణేశ్వరి, మహిషాసుర వర్ధిని, మహాలక్ష్మి, సరస్వతి, చండి. కాకపోతే ఈ సంవత్సరము మన యొక్క కాత్యాయని లాగా మహాచండి రూపంలో కూడా అమ్మవారు ఒక 2 కొత్త అవతారాలలో ఈ యొక్క అమ్మవారు దర్శనం ఇవ్వబోతుంది. కాబట్టి ఈ సంవత్సరము 11 రోజులు అమ్మవారు నిండుగా, 11 అంటే అన్నిటికీ శకునంగా 11 రోజులు, 11 రూపాయలు, 11 దినాల్లాగా ప్రదొక దానికి 11గా మన యొక్క అమ్మవారు 11 రూపాలలో దర్శనమిస్తుంది. కాబట్టి అందరూ ఈ సంవత్సరం ఈ పూజలు జరుపుకునే ఈ సంవత్సరంలో ఉన్న పూజలు అందుకునే ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి యొక్క కృపకు భాగ్యులవుతారని మనసారా కోరుతున్నాం. తర్వాత మనం